నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివాజీ మధ్యలో సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం గట్టిగానే రీ ఎంట్రీ ఇచ్చారు. వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతూ మార్చ్ 6న రిలీజ్ కానున్న సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీశాయి. యాంకర్ నేరుగా వేసిన ప్రశ్నే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇండస్ట్రీలో వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్లకు అవకాశాలు రావట్లేదట, ఇది నిజమా? మీరు టీడీపీకి సపోర్ట్ కదా అని అడిగారు. దీనికి శివాజీ ఇచ్చిన సమాధానం మరింత చర్చనీయాంశమైంది. తాను టీడీపీకి సపోర్ట్ కాదని, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడికి మాత్రమే సపోర్ట్ చేస్తాను అని స్పష్టం చేశారు. అలాగే కొంతమందికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉంటుందని, అందులో తప్పేం లేదని కూడా చెప్పారు. వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని, సినిమా ఛాన్సులు ఇవ్వడం లేదనడం పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు. ఇండస్ట్రీలో పార్టీలు రాజకీయాలు కాదని, టాలెంట్ మాత్రమే పనిచేస్తుందని ఆయన గట్టిగా చెప్పారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ ను కళ్యాణ్ బాబుగా పేర్కొంటూ ఆయనను తరచూ విమర్శించే ప్రకాష్ రాజ్ కూడా ఓజీ సినిమాలో కలిసి పనిచేశారని ఉదాహరణ ఇచ్చారు. రాజకీయ విభేదాలు ఉన్న టాలెంట్ ముందు అవన్నీ చిన్నవే అని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాతలు, దర్శకులు ఎవరు ఏ పార్టీ అనేది పట్టించుకోరని, వాళ్లకు కావాల్సింది మంచి నటన మాత్రమేనని చెప్పారు. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వారికే రాజకీయ లేబుల్స్ వేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో వర్గీకరణ జరుగుతోందన్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యాఖ్యలపై రెండు వర్గాలుగా చర్చ నడుస్తోంది. కొందరు శివాజీ మాటలకు మద్దతు తెలుపుతూ ఇండస్ట్రీకి రాజకీయ రంగు పులమొద్దు అంటుంటే, మరికొందరు వాస్తవాలు వేరేలా ఉంటాయి అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పలువురు నటులు ఓపెన్ గా రాజకీయ ప్రచారంలో పాల్గొనడం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో శివాజీ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలపై ఫోకస్ పెట్టిన శివాజీ ఈ ఇంటర్వ్యూతో మళ్లీ రాజకీయ కోణంలోనూ ట్రెండింగ్ లోకి వచ్చారు. ఇండస్ట్రీలో నిజంగా టాలెంట్ కి ప్రాధాన్యం ఇస్తారా, లేక రాజకీయ అనుబంధాలు కూడా ప్రభావం చూపుతున్నాయా అన్న ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. మొత్తానికి సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు ఇండస్ట్రీ పాలిటిక్స్ డిబేట్ కు దారితీసింది. శివాజీ చేసిన ఈ స్పష్టమైన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, రిలీజ్ కి ముందు ఈ సినిమాకి అదనపు పబ్లిసిటీ తెచ్చిపెట్టాయనే చెప్పాలి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.